వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్పండి అండి. భూతాల కథ చెప్తా. చెప్పండి. పూర్వం టర్కీ దేశంలో కబీర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి లేక లేక ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టాక భార్య కాస్త చనిపోయింది. కూతురు పేరు సల్మా. పిల్ల బొత్తిగా భయం లేని పిల్ల. తల్లుంటే ఏమైనా భయపడుతూ అలా ఉండేదేమో. ఈ తండ్రి పెంపకం, ఆయన ఇంట్లో వదిలేసి పోయేవాడు పిల్లని. పనికి వెళ్ళాలిగా పాపం. ఏదైనా ఓ పావలా తెచ్చుకోవద్దు పిల్లని పెంచడానికి. అది వాకిట్లో కుక్కలతో పిల్లులతో నక్క పిల్లలు వెళ్తుంటే వాటితో అన్నిటితోటి ఆడుకునేది. భయం పోయింది పిల్లకి. దానికి భయమే లేదు. ఆ ఊళ్ళల్లోకి చిరుత పుల్లు వచ్చేవిట. ఇదో ఈ పిల్ల ఒక చిన్న చీపురు పుల్లలు లాంటివి 2 పుల్లలు పట్టుకుని చింతపరికని పెట్టి కొట్టినట్టుగా పులుల్ని కొట్టి తరిమేసేది. పులులన్నా భయం లేదు దానికి. ఏముంది, ఇది పెద్ద పిల్లి అంతేగా, ఏం చేస్తుంది అనుకునేది. భయం లేదు. ఎవరైనా పిల్లల్ని వాళ్ళని కూడా దానికి అప్పచెప్పేవాళ్ళు ఆడించడానికి. ఎందుకంటే దానికి ఏం భయం లేదు, అది చూసుకుంటుంది, పర్వాలేదని. భలే ధైర్యంగా ఉండేది. క్రమంగా దానికి ఏంటంటే ఈ వాకిళ్లలో కూర్చుని ముస్లిం ఉతక వాళ్ళు, పనులల్లోకి వెళ్ళని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు దయ్యాల కథలు భూతాల కథలు చెప్తుంటే ఆ భయం కూడా పోయింది దానికి. దయ్యాల భయం. అప్పట్లో ఈ టర్కీ ప్రాంతాల్లో ఏంటంటే మన చేతబళ్ళు భూతాలు అవి ఉండటాలు అవి ఉండేవి. అదే ఈ వాకిళ్లలో ఉన్న చింత చెట్ల మీద భూతాలు అవి తిరుగుతూ ఉండేవిట. దానికి ఏ భయము లేదు. కాదు రమ్మగారు, కాలక్రమేణా అవి కూడా వెళ్ళిపోయినాయి అంటారా? పోయి ఉంటాయి, మన దాటికి తట్టుకోలేక. మనుషులే భూతాలము ఎందుకు పనికొస్తాయమ్మా మన ముందు? మనం పీక్కు తిన్నట్టుగా భూతాలు పీక్కు తినలే, వాటికి అంత శక్తి ఉండదు, మనకే ఎక్కువ ఉంది. బాగా చెప్పారు. అందుకని పారిపోయినాయి అవి. అయితే భూత ప్రేతాల భయం కూడా పోయింది. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎక్కడికైనా వెళ్ళాలంటే తైమని లేచి వెళ్ళిపోయేది అది. అయితే ఇలా ఉండగా ఈ కబీర్ గారి ఫ్రెండ్ ఒక ఆయన, ఒక ఖాన్ గారు ఒక ఆయన ఊరు నుంచి వచ్చాడు. ఎప్పుడో చిన్నప్పటి స్నేహం అంట. సరే, ఆయనకి విందు చేశారు వీళ్ళు, తండ్రి కూతురు. భోజనాలు చేస్తున్నారు, ఏవో తిన్నారు. తిన్నాక తేనె రొట్టెలు. పెద్దవాళ్ళిద్దరూ కాస్త తాగడానికి కూడా కూర్చున్నారు. అప్పట్లో ఆతిథ్యం అంటే అదే. తేనె రొట్టెలు అయిపోయినాయి. అయ్యో, ఆయన రొట్టెల పళ్ళంతా అడుగుతున్నట్ట వచ్చిన ఖాన్ గారు. ఓహో, ఈయనకి ఇంకా ఆకలిస్తుందని, పాప నువ్వు లేచెళ్ళి కొట్టుకెళ్ళి 4 తేనె రొట్టెలు తీసుకురా అన్నాడు కూతురు. అనేసరికి పిల్ల చున్నీ బిగించుకుని లేస్తుంటే ఖాన్ గారు అంటే, అయ్యో అయ్యో, రాత్రిపూట పిల్లని పంపుతావేమిటయ్యా, అదేం వెళ్తుంది, చీకట్లో పిల్ల భయపడదు అన్నాడు. ఈయన అన్నాడు, ముసలి కబీర్ గారు, దానికేం భయం, దానికి భయం లేదు, భక్తి లేదండి, శుభ్రంగా వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్తుంది, అస్సలు భయం అన్న మాట ఎరగదు మా పిల్ల అన్నాడు. అనేసరికి ఆ పిల్ల కాస్త ఈ లోపల వీడు మాట్లాడుకుంటూనే ఉన్నారు, అది రయ్యమని బయటికి వెళ్ళిపోయింది. 4 వీధుల అవతల ఉన్న ఒక చిన్న హోటల్ టిక్కీ లాంటిది ఉంటుంది, అక్కడ తీపి రొట్టెలు అమ్ముతారు. అక్కడికి వెళ్ళి తేనె రొట్టెలు అని రాస్తారు. మరి ఆ రొట్టెలు ఏమిటో మనకు తెలియదు, మా పదార్థ విశేషం, కానీ ఖాద్య పదార్థం ఏదో. వెళ్ళి దాన్ని పుచ్చుకొచ్చింది. ఆ 4 రొట్టెలు తెచ్చింది. ఆ రొట్టెలు తిన్నాక ఈయన అన్నాడు, ఏమిటో అంత ధైర్యస్తురాలా పిల్ల, మధ్యలో వెళ్ళే దారిలో శ్మశానాలు గోరీలు అవి ఉన్నాయంటే గోరీల్లోకైనా వెళ్తుంది మా పిల్ల, దానికి భయం లేదన్నాడు తండ్రి. అనేసరికల్లా ఈయన అన్నాడు, సరే చూద్దాం పిల్ల ఎంత ధైర్యస్తురాలో పరీక్షిస్తాను నేనని. ఖాన్ గారు అన్నాడు, అమ్మాయి మరి అవతల శ్మశానం ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఓ పుర్రె పట్టుకురా అన్నాడు. అని ఆ పిల్లతోటని తండ్రిని అడిగాడు, తేగలదా మీ పిల్ల అన్నాడు. మా పిల్ల ఒక్క పుర్రె ఏమిటి, శ్మశానంలో ఉన్న పుర్రెలన్నీ ఏరుకురా అంటే ఏరుకొచ్చేస్తుంది అంటే, సరే ఇవాళ కాదు రేపు పంపిద్దామని చెప్పాడు, రేపు రాత్రికి అని. మర్నాడు ఆయన ఏం చేశాడు, వచ్చిన ఖాన్ గారు ఒక ముసలి కరీంని పట్టుకున్నాడు. కరీం అనే ఆయన ఒక ముసలాయన్ని పట్టుకుని ఏం చెప్పాడంటే, ఈ పిల్ల శ్మశానంలోకి వస్తుంది, నువ్వు అక్కడ కాపలాగాయి, దాన్ని బెదిరించు అని చెప్పేసరికల్లా ఆ ముసలి కరీం గారు గోరీల దగ్గర కాపలాగా ఉన్నాడు. మర్నాడు రాత్రి ఈయన ఏమన్నాడు, ఖాన్ గారు సల్మాని, అమ్మాయి రాత్రి మీ నాన్న నేను పందెం కట్టుకున్నాం కదా, నువ్వు శ్మశానంలోకి వెళ్ళి ఓ పుర్రె పట్టుకురా, అప్పుడు నువ్వు ధైర్యస్తురాలివని నేను ఒప్పుకుంటానంటే, అలాగే మామ వెళ్తానంతే. చాచునో ఏదో చెప్పింది. సరే వెళ్ళేసరికల్లా ఏమైంది, అది ముందుకెళ్ళింది. ఒక చిన్న డ్యూటీ లాంటిది ఒకటి వెలిగించుకుని గోరీల దగ్గర ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఒక పుర్రె కనపడి ఆ పుర్రె తీస్తే ఈ ముసలి కరీం ఒక అతను కూర్చున్నాడు కదా, ఓ మూల కూర్చుని ఏమన్నాడంటే, ఏ వదిలే అది మా నాన్నది అన్నాడు. శ్మశానంలో గోరీ వెనక నుంచి అలాంటి మాట వస్తే హడిల్ చావరు. అమ్మో, ఈ పిల్ల అలాగా అని పారేసింది. మళ్ళీ నడవటం మొదలుపెట్టింది. ఇంకోటి తీసింది.
ఇంకోటి తీసేసరికల్లా అది వదిలిపెట్టి అది మా అమ్మది అన్నాడు గొంతు మార్చి. అంటే ఇంకో మనిషి ఇంకో దయ్యం మాట్లాడుతున్నట్టే. పిల్ల ఏమో హడల్లా గిడల్లా అది కూడా పడేసింది. ఇంకోటి తీస్తే అది నా కొడుకుదని గొంతు వినపడింది. ఏమిటా ఇన్ని గొంతులు వినపడుతున్నాయని పిల్ల అటు ఇటు చూస్తే ఒక గోరి వెనకాల దాక్కున్న ఈ కరీం గారి బట్టతల కనపడి. ఓహో. కాగడ పట్టుకుంది కదా, ఈ ప్రాంతం కొంచెం నున్నగా ఉంటే మెరుస్తుంది. మెరిసేసరికల్లా ఏం చేసింది, ఏమిటి ఏది తీసినా అడ్డం పడతావు అని గబగబా వెళ్ళి అది మనిషి అనుకోలా, అక్కడ ఒక బట్టతలపు భూతం ఉందనుకుంది. ఆ నెత్తి మీద కొట్టింది ఒకటి. పిచ్చి వేషాలు వేసావంటే నీ బట్టబుర్ర పట్టుకెళ్తాను నేను అని చెప్పి కొట్టింది దెబ్బ. కొట్టేసరికి కూలిపోయాడు చీకట్లో. దానికి మనుషులు తెలియలా, కొట్టేసింది. కొట్టి ఒక పుర్రె ఏదో చేత్తో పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయింది. నా ఆశ్చర్యపోయాడమ్మా, బాబోయ్ ఏమిటిది మనిషా ఇంకేమైనా అని. తెల్లవారేసరికి కరీం వచ్చాడు. అది మనిషి కాదండి, ఎంత బెదిరించినా భయం లేదు దానికి. చివరికి నా నెత్తి మీద కొట్టింది, గుండు చీలు పడేంత దెబ్బ తగిలింది. అంటే ఇక అప్పటి నుంచి దానికి ఇంకా పేరు వచ్చేసింది. అది ఎంత ధైర్యస్తురాలో అని ప్రఖ్యాతి పొందింది. అయితే వీళ్ళ పక్క ఊర్లో మహబూబ్ అని సులేమాన్ అని ఒక మంచి డబ్బులున్న ఆసామి ఒక అతను ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ పనివాళ్ళు నిలవరు. బాగా డబ్బులున్నవాడు, పెళ్ళవల అతనికి. తల్లిదండ్రి లేరు. పెద్ద దేవుడి, చాలా పెద్ద ఇల్లు. అతని ఇంట్లో ఒక్క పనివాడు కూడా నిలవడు. ఈ సల్మా తాలూకు ధైర్యము సాహసము అన్నీ తెలుసుకుని ఆయన వీళ్ళింటికి కబురు చేసి, మా ఇంట్లో పనికి మనిషి అవసరం ఉంది, మీ అమ్మాయిని పంపించమని ఈ తండ్రిని అడిగాడు. కబీర్ని అడిగితే ఆయన సరే అమ్మ వాళ్ళ ఇంట్లో పని కుదురుకో, పేదవాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవాలి, ఈ అమ్మాయిని పంపించాడు. ఆ సులేమాన్ గారింట్లో పనివాళ్ళు ఎందుకుంటారంటే సులేమాన్ గారి తల్లి భూతం అయ్యి ఆ ఇంట్లో తిరుగుతోంది. ఓహో. ఆవిడ అప్పుడప్పుడు కనపడుతుంది. అందుకని పనివాళ్ళు భయంతో పారిపోతారు. ఎప్పుడైతే ఈ సల్మా వాళ్ళ ఇంట్లో చేరిందో దీనికి వంట తంట బాగా వచ్చు. అది వంట చేస్తుంటే ముసలిది ఆవిడ భూతం కనపడేసరికల్లా ఈ పెద్దమ్మ అని పలకరించడం మొదలుపెట్టింది. దానికి ఏం భయం, భూతాలు కనపడినా దానికి భయం ఏం లేదు. ఈ సులేమాన్ గారికి అన్నం పెడుతూ ఆ భోజనం వడ్డిస్తూ ఆ ముసలమ్మకు కూడా ఓ వస్తు విస్తరేసి వడ్డించి, పెద్దమ్మ ఇది చాలా రుచిగా ఉంది తిని చూడని భూతానికి కూడా తిండి పెట్టేది. ఆ పిల్ల తినేది. ఆ భూతం వచ్చి భయం లేదు. 3-4 నెలలు గడిచేసరికల్లా ఒకరోజు ఆ భూతం అంతకుముందు ఇట్లా లీలగా కనపడేది. ఓ రోజు కనపడి, వసే పిల్ల నువ్వెంతో ధైర్యస్తురాలివి, ఇక్కడ ఎంతమందో పనివాళ్ళు వచ్చారు, ఒక్క చచ్చిన వాడికి ధైర్యం లేదు, నువ్వు ధైర్యస్తురాలివి, నువ్వు నాతో రా, నీకు ఒకటి చూపిస్తానని వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉన్న ఒక నేలమాళిగలోకి తీసుకెళ్ళింది. నేను ఈ ఇల్లు పట్టుకుని వేళ్లాడడానికి పెద్ద కారణం ఉంది. ఆ మావగారి ముత్తాత 2 బిందెల బంగారం సంపాదించాడు. ఈ పైనున్న ఆస్తంతా ఒక లెక్క కాదు, ఆ బంగారం చాలా గొప్పది, అది నేలమాణిగలో ఉందని మావగారి తండ్రి చచ్చిపోతూ నాకు చెప్పాడు. మావగారి తండ్రి. నేను మనసులో పెట్టుకున్న పిల్లాడికి ఇప్పుడే ఎందుకు చెప్పడం లే, పెద్దవాడయ్యాక చెప్దామనుకున్నా, నాకంత వృద్ధాప్యం రాకుండానే సడన్గా చచ్చిపోయాను. ఆ రహస్యం కొడుక్కి చేర్చలేకపోయా. అదేలే. దాంతో నేను వాడికి కనపడినా వాడికి నేను చెప్పలేకపోయాను. నన్ను చూసి ధైర్యంగా ఉన్నవాడు ఎవడైనా ఒకళ్ళు కనపడితే వాళ్ళకి ఆ రహస్యం చెబుదామనుకున్నా. నువ్వు నాతో రా అని చెప్పి దీన్ని వెంబడబెట్టుకుని ఆ నేలమాళిగ లోపలికి తీసుకుపోయింది. ఓకే. అక్కడ 2 బిందెల బంగారం ఉంది. ఒక పెద్ద బిందె, ఒక చిన్న బిందె. ఏముంది, ఓసే పిల్ల నువ్వు చాలా ధైర్యస్తురాలివి, ఈ చిన్న బిందె నువ్వు తీసుకో, ఈ పెద్ద బిందె మాత్రం నా కొడుకు అప్పచెప్పు, ఎందుకంటే వాళ్ళ ముత్తాతల తాలూకు సంపద ఇది. ఈ పిల్ల ఏం చేసింది, సరే నన్ను 2 బిందెలు చేత్తపుచ్చుకొచ్చింది. పైకి చేత్తపుచ్చుకొచ్చి సాయంకాలం సులేమాన్ గారు వచ్చాక, ఏమండి మీ అమ్మగారు కనపడుతున్నారు, నాకు 4-5 సార్లు అన్నం కూడా పెట్టాను, అయితే నేలమాళిగలోకి తీసుకెళ్ళారు, అక్కడ 2 బిందెల బంగారం ఉంది, మరి మీ ముత్తాత గారిదిట, ఇదిగోండి ఈ చిన్న బిందె మీకు ఇమ్మన్నారు, ఈ పెద్ద బిందె నన్ను తీసుకోమన్నారు అని పెద్ద బిందె చంకలో పెట్టుకుని చిన్న బిందె ఇచ్చింది. జనరల్గా అట్లా చేస్తారా ఎవరైనా? అదే కదా, చెయ్యరు. వీడికి అర్థమైంది, ఈ సులేమాన్కి పెద్ద బిందె నాది, చిన్న బిందె దీంది అని అర్థమైంది. కానీ ఒక 5 నిమిషాలు పరికించి చూశాకన్నాడు, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు అని అడిగాడు. అడిగేసరికి ఈ పిల్ల కొంచెం సిగ్గుల మొగ్గయింది, బాగానే ఉంది ఐడియా. సరే ఇతను కబురు చేసి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఆ పిల్లని పెళ్లి చేసేసుకున్నాడు.
ఈ ధైర్యస్తురాలైన అమ్మాయి, అతనికి తెలిసింది ఇంతమంది పని వాళ్ళు వచ్చిన అందరికీ కనబడి భూతం భయపెట్టేసింది వాళ్ళమ్మ. భూతాన్ని చూసి బెదరంది దేవుడిలో ఉంటే మనకేం భయము? అంతేగా. పెద్ద బిందె చిన్న బిందె రెండు దాని చేతిలో పెట్టాడు, నువ్వే ఉంచుకో, నాకు అభ్యంతరం లేదు. నాకు ఒక ధైర్యస్తురాలైన భార్య పెళ్ళాం కావాలి, నువ్వు ఇంట్లో ఉండమ్మా చాలు అని చెప్పి చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు. ఆ 2 బిందెల బంగారము ఎంతో హాయిగా ఎంతకాలమో వాడుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ దీన్ని సాహసాలు ధైర్యాలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. భూతాలను చూసి భయపడద్దు, అవి మీకు బంగారం చూపిస్తాయేమో చెప్పలేం, చెప్పలేకపోతాం. ఈ రోజున మనుషుల్ని చూసే భయపడాలి జయ. అవును రమ్మగారు కదా, భూతాలు ప్రేతాలు 8 గాల్లో తిరుగుతాయి, వాటికి అంత శక్తియుక్తులు ఉండవు. మనుషులకు ఉండే పాడుబుద్ధులు వాటికి ఉండవు. అసలు మనుషుల్ని చూసే భయపడాలి మనం. జాగ్రత్తగా ఉండాలి. ఇది టర్కీ కథ, బాగుంది. టర్కీ దయ్యాల కథలు ఒక పుస్తకం కనపడింది నాకు, అందులో ఇచ్చి అన్నమాట. ఇది కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే.